హలో అండి, ఎలా ఉన్నారు? ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కింద ఈ దోసలైతే వేశాను. దోసల్లోకి కరివేపాకు కారం, పల్లీల చట్నీ నంచుకొని టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాను. వంటేం చేద్దామా అని ఆలోచిస్తూ, వర్షం అయితే పడుతుంది కదా అని చెప్పేసి చికెన్ చార్వా చేస్తున్నాను. ఈ చార్వా తిన్నామంటే మన తాతలు గుర్తు రావాలి. ముక్కులమ్మట కారం, కారం దెబ్బకు ముక్కులమ్మట నీళ్ళైతే కారిపోతాయి. ఇంకా తర్వాత కొబ్బరి ఎంతైతే తీసుకున్నానో అల్లం వెల్లుల్లి కూడా అంతే తీసుకున్నాను క్వాంటిటీ. ఆ తర్వాత చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని ఆవగల్లైతే పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 2 గంటలు నూనె అయితే వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, చెక్క, లవంగం వేపుకున్న తర్వాత కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగేసి నూనెంతా పైకి వచ్చిన తర్వాత చికెన్ ముక్కలు వేసి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసుకున్న తర్వాత 4 మిరియాలు కూడా వేసేసి టమాటా వేసుకొని బాగా 2 చెంబులు నీళ్ళు అయితే పోసుకొని ఈ విధంగా ఒక పావు గంట ఉడకపెట్టుకున్నామంటే చికెన్ చారువా రెడీ అయిపోయిద్ది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర అయితే చల్లుకొని దించేసుకున్నాను. ముందుగా 1 టీ గ్లాస్ బియ్యానికి 2 టీ గ్లాసులు రాగి పిండి అయితే తీసుకొని రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా లంచ్ అయితే రాగి సంగటి.